హాయ్ ఫ్రెండ్స్. చెంచురామయ్య కేసు మనం నిన్న ఒక వీడియోతోటి అంటే కోర్టు కేసు క్లోజ్ అయిపోవటం జరిగింది. అయితే మన వీడియోలు కొనసాగే క్రమంలో మధ్యలో కొండపల్లి సీతారామయ్య సంబంధించి మనం మాట్లాడుకోవటానికి ప్రారంభించి మరలా ఆపటం జరిగింది. ఈ వీడియో నుంచి కొండపల్లి సీతారామయ్య పేరుతో 1, 2, 3 ఇట్లా సీరియల్‌గా నేను వీడియోలు అనేది రిలీజ్ చేస్తాను. ఇది ఇంతకుముందు కొంత చెప్పాను. ఇది ఫస్ట్ వీడియో అని చెప్పి అనుకోవచ్చు మనం. అయితే కారంచేడు కేసుకి కొండపల్లి సీతారామయ్యకి ఏమైనా సంబంధం ఉందా అంటే, ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి ఆయన విజన్, ఆయన దృష్టి ఎలా ఉంటుందో ఒక్కసారి చెప్పుకొని మరలా మనం సీతారామయ్య గారి హిస్టరీలోకి వెళ్దాం. సీతారామయ్య గారికి కారంచేడు కేసుతోటి ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుకోవాలి అంటే, కారంచేడు కేసుకు సంబంధించి 1985 జూలై 17న కారంచేడు మాదిగపల్లిపై అదే గ్రామానికి చెందినటువంటి కమ్మ కులస్తులు దాడి చేసి ఒక 6గురిని నరికి చంపటం జరిగింది. ఇది అందరికీ తెలుసు. ఇది చరిత్ర. 85 జూలై 17. అయితే అక్కడి నుంచి పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వంలో రాడికల్ విద్యార్థులు, రాడికల్ స్టూడెంట్స్, రైతు కూలీలు అందరూ కూడా పెద్ద ఎత్తున కారంచేడు ఉద్యమంలో సపోర్టుగా, కారంచేడు ఉద్యమానికి మద్దతుగా ఆంధ్ర రాష్ట్రమే కాదండి, తెలంగాణ కాదు, త్రూఅవుట్ ఇండియాలో ఉన్నటువంటి పీపుల్స్ వార్ పార్టీ శక్తులన్నీ కలిసి కట్టుగా ఈ ఉద్యమానికి సపోర్టుగా నిలబెట్టడం జరిగింది పీపుల్స్ వార్ పార్టీ. ఇది దాదాపు 1 సంవత్సర కాలం పైనే ఉద్యమ రూపం తీసుకొని నడవటం జరిగింది. ఆ క్రమంలో పార్టీలో అంటే ప్రకాశం జిల్లా లేదా రీజనల్ కమిటీ 5 జిల్లాలు, సర్కారు జిల్లాల్లో దక్షిణ కోస్తా జిల్లాల కమిటీ, రీజనల్ కమిటీ. ఇక్కడ ఒక చర్చ నడిచింది. ఏంటి అనంటే, కారంచేడు బాధితులకు సపోర్టుగా కమ్మ కులస్తుల మీద దాడి చేయాలి, కారంచేడు మీద దాడి చేయాలి, తిరిగి కౌంటర్ దాడి చేయాలి అనేది పార్టీ క్యాడర్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అండి. పార్టీ క్యాడర్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న. దీనికి అప్పుడు జిల్లా కమిటీ నాయకత్వం వహిస్తున్నటువంటి బాలయ్య ఎలియాస్ వర్మ అయితే బాలయ్య అంటారు. ఆయన పల్నాడు ఏరియాలో బాలయ్యగా పనిచేశాడు. ప్రకాశం జిల్లాలోకి వచ్చి వర్మగా పేరు మార్చుకొని ఇక్కడ ప్రకాశం జిల్లా బాధ్యతలు తీసుకొని పనిచేయటం జరిగింది. ఈయన పల్నాడులో ఉండగా ఆయన ఎక్స్పీరియన్స్లో నుంచి, ఆయన అనుభవాల్లో నుంచి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. అంటే కారంచేడు సోదరుల మీద దాడి చేయటాన్ని వ్యతిరేకించాడు ఆయన. ఎందుకు వ్యతిరేకించాడయ్యా అంటే, వాళ్ళ మీద దాడి చేయటానికి వ్యతిరేకం కాదు. ప్రకాశం జిల్లా ఉద్యమం మొలక దశలో ఉంది, ప్రారంభ దశలో ఉంది, ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఇలాంటి సమయంలో ఇట్లాంటి దాడి చేసినట్లయితే పోలీసు రిప్రెషన్, నిర్బంధం పెరిగి ఇక్కడ ఉద్యమం నష్టపోయే ప్రమాదం ఉంది కనుక అది చెయ్యకుండా ఉంటేనే బాగుంటుంది అనేది వర్మ అభిప్రాయం. అయితే ఇక్కడ ఉన్నటువంటి క్యాడరు గట్టిగా పట్టుబట్టడం జరిగింది. కారంచేడు సంఘటన ప్రత్యేకమైన సంఘటన. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఒక సంఘటన కనుక ఇక్కడ కౌంటర్ అనేది ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటే, 1985 తర్వాత కారంచేడు నుంచి బాధితులు చీరాల ప్రాంతానికి వచ్చి విజయనగర కాలనీ నిర్మించుకొని అక్కడ ఉంటూ ఉండగా దగ్గుబాటి చెంచురామయ్యని మొదటి ముద్దాయిగా చేసి కేసు నడుస్తూ ఉంది. ఈ నడిసే క్రమంలో మొదటి ముద్దాయి అయినటువంటి మాదిపల్లి మీద దాడి చేసిన కేసులో మొదటి ముద్దాయి అయినటువంటి దగ్గుబాటి చెంచురామయ్య మీద సాక్ష్యం చెప్పటానికి 6గురిలో నరకబడి ఉన్నటువంటి దుడ్డు వందనం తల్లి అయినటువంటి
దుడ్డు ఆలీసమ్మ ఆమె సాక్షి. అంటే దగ్గుపాటి చెంచురామయ్యే దుడ్డు వందనాన్ని సంపుతూ ఉండగా చూసినటువంటి సాక్షి. అయితే ఏం జరిగిందనేది కాదండి. అంటే నేను కేసు విషయం చెప్తున్నా. కేసులో రాయబడినటువంటి అంశం. చెంచురామయ్య గారు వందనాన్ని చంపుతుండగా తల్లి అయినటువంటి ఆలీసమ్మ అడ్డుపడుతుంది, చూస్తుంది, అడ్డుపడుతుంది. ఇది కేసు. కాబట్టి ఇక్కడ సాక్షి ఆమె, ఐ విట్నెస్. కనుక ఆమెని ఆమె ఇంట్లో అంటే విజయనగర కాలనీలో వాళ్ళు ఇల్లు కట్టించుకొని ఆ ఇళ్లల్లో వాళ్ళు ఉండగా ఒక అర్ధరాత్రి ఆలీసమ్మని దిండు పెట్టి పైన కూర్చొని చంపేశారు. ఊపిరాడకుండా చంపేశారు. ఎవరో కిరాయి వాళ్ళు. అది చేయించింది 100% దగ్గుపాటి చెంచురామయ్య. దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఆయనకే అవసరం. ఎందుకని ఆయన మీద సాక్ష్యం చెప్పేది ఆమె కాబట్టి సాక్షిని చంపాలని చెప్పి సాక్షిని చంపేయటం జరిగింది. ఇది చాలా కుట్రపూరితంగా పెద్ద ఎత్తున ప్లాన్ చేసి చంపారు. విజయనగర కాలనీలోకి వెళ్ళి చంపారు. విజయనగర కాలనీ వాసులు బాగా భయానికి గురయ్యారు. అసలు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పాలా వద్దా? సాక్షులందరూ భయపడ్డారు. ఈ కేసులో ఏం చెయ్యాలి అనేది. ఇది సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో ఖచ్చితంగా కారంచేడు మీద దాడి చేస్తేనే తిరిగి వీళ్ళ మనోధైర్యం అనేది పెంచగలుగుతాం, వీళ్ళకి సపోర్ట్గా నిలబడగలుగుతాం, ఖచ్చితంగా కౌంటర్ దాడి చేయవలసిందే అనేది క్యాడర్ నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి. ఇది పరిష్కారం కాల. అంటే క్యాడర్ గట్టిగా దాడి చేయాలంటుంది, నాయకత్వం అందుకు సిద్ధంగా లేదు. ఇలా జరుగుతూ ఉండగా ఒక సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి క్యాడర్కి ఒక ప్లేనం జరిగింది. ఒక సమావేశం, ఒక ప్రముఖులతోటి ఒక సమావేశం, దాన్ని ప్లేనం అంటారు. ఈ ప్లేనానికి కొండపల్లి సీతారామయ్య అటెండ్ అవుతాడు. ఆయన అప్పటికి ఆల్ ఇండియా సెక్రటరీ, పీపుల్స్ వార్ పార్టీ ఆల్ ఇండియా సెక్రటరీగా ఆయన అటెండ్ అవుతాడు. అటెండ్ అయినప్పుడు అనేకమైన ప్రాబ్లమ్స్ని ఆయన ముందు పెడతారు. వాటిల్లో కారంచేడు మీద దాడి చేయాలి అని ఈ క్యాడర్ మాట్లాడటం, దాన్ని చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి ఈ బాలయ్య గారు అంటే వర్మ గారు మాట్లాడటం, ఈ ఇష్యూని సీతారామయ్య గారి ముందు పెట్టడం జరిగింది. అంటే సీతారామయ్య గారికి కారంచేడుకి కేసుకున్న రిలేషన్ చెప్పడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నా. పెట్టినప్పుడు సీతారామయ్య గారు అడిగిందంటే ఎందుకు వద్దంటున్నారంటే జిల్లా ఉద్యమం దెబ్బతింటదని వద్దంటున్నారు. ఇది కదా. సీతారామయ్య గారు చెప్పి వింటాడండి. కళ్ళు మూసుకొని శ్రద్ధగా వింటాడు. చాలా అద్భుతంగా వింటాడండి. వినటం చాలా క్వీన్గా, చాలా అబ్జర్వేషన్ తోటి మీరు చెప్పే అంశాన్ని చాలా లోతుగా అధ్యయనం చేస్తాడు, అవగాహన చేసుకుంటాడు. కళ్ళు మూసుకొని వింటాడు పూర్తిగా. విన్న తర్వాత ఆయన మాట్లాడింది ఏంటంటే కారంచేడు మీద దాడి చేస్తేనే బాగుంటుంది. ఒకటి ఎందుకు అంటే మీరు ఎందుకు చెప్తున్నారు? జిల్లా ఉద్యమం దెబ్బతింటుంది కాబట్టి వద్దని. రైట్, మీరు అనుకున్నట్టు కరెక్టే. అది దెబ్బతినే అవకాశం ఉంది. రిప్రెషన్ వచ్చి దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు కారంచేడు ఉద్యమం ఈ జిల్లాకి సంబంధించింది కాదు, ఇది త్రూఅవుట్ ఇండియాకి సంబంధించినటువంటి సమస్య. కనుక భారత ప్రజలందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీని గురించి చర్చిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది ఆల్ ఇండియా ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ దాడి జరిగితే ఏం జరుగుద్దంటే మీకు భారతదేశం మొత్తం విప్లవ శోధక శక్తి అయినటువంటి దళిత వర్గాల్లోకి మీరు వెళ్ళటానికి ఒక దారి ఏర్పడుతుంది. మిమ్మల్ని వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కాబట్టి ఒక జిల్లా నష్టపోవటానికి సిద్ధమై మిగతా భారతదేశంలో అయితే మిగతా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాన్ని బలోపేతం చేసుకోవటానికి, ప్రజల్లోకి వెళ్ళటానికి ఈ సంఘటన మీకు బాగా సహాయపడుతుంది. అందుకు ఒక జిల్లాని బలిపెట్టి అవసరమైతే నష్టానికి సిద్ధమై ఒక జిల్లా నష్టపోతే మిగతా 24 జిల్లాల్లో మీకు బలం ఏర్పడుతుంది అని ఆయన చెప్పడం జరిగింది.
దాంతో పాటు అప్పటికి చెంచురామయ్యని చంపాలనే టార్గెట్ లేదండి. కారంచేడు సోదరుల మీద, కమ్మవారి మీద దాడి చెయ్యాలని మాత్రమే ఉంది వీళ్ళ దృష్టిలో. దాన్ని సీతారామయ్య ఏం చెప్పాడంటే, ఆయన సలహాగా చెప్పాడు. ఆయన ఏమంటాడంటే, మీరెవరో ఒక వడ్డీల నాయుడమ్మనో, రాయనేడు ప్రసాదు, అంటే పోతిన ప్రసాదు, రాయనేడి శ్రీనివాస్ ఇట్లా ఎవరో ఉండరు. ఇలాంటి వాళ్ళని చంపటం వల్ల అది జిల్లా వార్త అవుద్ది. దగ్గుబాటి చెంచురామయ్య అయితే అది నేషనల్ న్యూస్ అవుద్ది. కాబట్టి మీకు ఏది బెటరు మీరే ఆలోచించుకోండి. మీరు ఏం చెయ్యాలి అనేది. ఇలా ఆలోచిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని ఆయన చెప్పడం జరిగింది. ఈ చిన్న ఆయన ఆయన చూడండి, ఆయన విజన్, ఆయన దృష్టి, దూరదృష్టి. అలాగా ఆయన ఆలోచించి ఈ దగ్గుబాటి చెంచురామయ్య సంఘటన జరగటానికి ముందు జరిగినటువంటి పరిణామాల్లో సీతారామయ్య గారి పాత్ర ఇది. ఆ పాత్ర చెప్పటం కోసం, అంటే కారంచేడుకి సీతారామయ్య గారికి ఉన్నటువంటి ఈ రిలేషన్ చెప్పటానికి నేను ఈ చిన్న సంఘటన చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం సీతారామయ్య గారి హిస్టరీలోకి వెళ్దాం. మనం ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పుకున్నామంటే, ఈయన్ని 1957లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఆయన్ని బహిష్కరించడం జరిగింది. దానికి కారణాలు కూడా చెప్పాను నేను. అది మీరెవరైనా కావాలి అంటే నా ముందు వీడియోలో, ఈ ముందు కారంచేడు కేసుకు సంబంధించిన వీడియోలో సీతారామయ్య గురించి కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు ఎందుకు ఆయన్ని బహిష్కరించారని. అయితే 1957 నాటికి ఆయన్ని బహిష్కరించే నాటికి సీతారామయ్య పరిపూర్ణమైనటువంటి కమ్యూనిస్ట్. భారతదేశంలో భారత కమ్యూనిస్టు హిస్టరీలో లేదా భారత విప్లవోద్యమ చరిత్రలో ప్రత్యేకమైన అధ్యాయం కొండపల్లి సీతారామయ్య. ఆయన సంపూర్ణమైనటువంటి కమ్యూనిస్టు. అంటే చాలామంది కమ్యూనిస్టులు ఏంటంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కళ్ళు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఒకళ్ళు ఉపన్యాసాలు ఇవ్వటంలోను, ఒకళ్ళు రచనలు చేయటంలోను, ఒకళ్ళు బాగా చదివి మాట్లాడటంలోను, ఒకళ్ళు ప్రజల్ని ఆర్గనైజ్ చేయటంలో, ఒకళ్ళు విప్లవాలు అంటే మిలిటెన్సీ ప్రదర్శించడం, దాడుల్లో యాక్టివ్గా పాల్గొనటం, ఇలా రకరకాల టాలెంట్స్ని రకరకాలుగా ప్రదర్శిస్తారు. కానీ కొండపల్లి సీతారామయ్య అన్ని టాలెంట్స్ని వంట పట్టించుకున్నటువంటి పరిపూర్ణమైనటువంటి కమ్యూనిస్ట్. అంటే నిర్మాణ దక్షత, అంటే ప్రజా ఉద్యమాలు ఎలా నిర్మించాలి, ఆ ప్రజా ఉద్యమాల్లో నుంచి ప్రజల్ని ఎట్లా చైతన్యవంతులను చేయాలి, అక్కడి నుంచి ఎలా రిక్రూట్మెంట్ తీసుకోవాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుని పార్టీలోకి ఎలా రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళని సైనికులుగా ఎలా తయారు చేయాలి, ఇలా నిర్మాణ దక్షత ఆయనకి మంచి పట్టుంది. ఒకటి సైద్ధాంతికంగా బలమైన పట్టుంది ఆయనకి. మార్క్సిజం మీద ఒక బలమైన పట్టుంది. అట్లనే ప్రపంచ విప్లవ చరిత్ర మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. దాంట్లో భాగంగా భారత విప్లవోద్యమానికి సంబంధించి, భారత విప్లవానికి సంబంధించి, భారతదేశం వ్యవసాయ దేశం అని, వ్యవసాయ విప్లవం విరుసుగా కలిగి నూతన ప్రజాస్వామిక విప్లవం ఇక్కడ జరగాలి అని, దానికి సంబంధించినటువంటి వ్యూహం, ఎత్తుగడలకు సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన సీతారామయ్య గారికి ఉంది. అంటే యుద్ధం పట్ల క్లియర్ కట్గా ఉన్నాడు ఆయన. యుద్ధాన్ని ఎలా నడపాలో కూడా స్పష్టమైనటువంటి అవగాహనతోటి ఆయన ఉండటం, ప్రపంచ కమ్యూనిస్టు విప్లవ చరిత్ర మీద పూర్తి అవగాహన కలిగి ఉండటం, ఇవన్నీ కలిసి ఆయన ఒక పరిపూర్ణమైనటువంటి కమ్యూనిస్టుగా ఎదిగి ఉన్నాడు 1957 నాటి. ఆయన అక్కడి నుంచి ఆదిలాబాదు వెళ్ళటం జరిగింది. అంటే ఆయన బహిష్కరించిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి ఆస్తులు అమ్ముకొని ఆదిలాబాదులో కొన్ని స్థలాలు కొనుక్కొని అక్కడ వ్యవసాయం చేస్తూ అక్కడ ప్రజల్ని, గిరిజనుల్ని, రైతుల్ని, రైతు కూలీల్ని ఆర్గనైజ్ చేసే పనిలోకి వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, కొండపల్లి సీతారామయ్య ఆదిలాబాదుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఆదిలాబాద్ అంటే 75% ఫారెస్ట్ ఉంటుందండి. ఒక 25% మాత్రమే మైదాన ప్రాంతం ఉంటుంది. మిగతా 75% ఫారెస్టే ఉంటుంది. అలాంటి ఆదిలాబాద్ని ఆయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? ఇది ఒక ప్రశ్న. ఎందుకు అనంటే
ఈయన ఒక్కసారి వెనక్కి వద్దాం. ఎందుకంటే ఈయన ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఉండగానే చండ్రరాజేశ్వరరావుతో కలిసి ఈయన బాగా దగ్గరగా ఉండేవాళ్ళు. చండ్రరాజేశ్వరరావు గారికి, కొండపల్లి సీతారామయ్య గారికి ఒక స్పష్టమైన భారత విప్లవానికి సంబంధించి ఒక స్పష్టమైన అవగాహన ఉందండి. ఏంటి అనంటే భారత విప్లవ వ్యూహం, ఎత్తుగడలు ఎలా ఉండాలి అని. భారతదేశంలో యుద్ధం చేస్తే ఎక్కడి నుంచి ప్రారంభించాలి? అంటే ఒక యుద్ధం చేయాలంటే మీకు ఒక ప్రాంతం ఉండాలండి. నీకంటూ ఒక స్థావర ప్రాంతం ఉండాలి. నీకు ఒక భూభాగం ఉండాలి. లేదంటే యుద్ధం చేయటం కుదరదు. కనుక నీకంటూ ఒక స్థావర ప్రాంతం, నీకంటూ ఒక ఏరియా, నీకొక ప్రాంతం, నీకొక దేశం. అలా నీకొక ప్రాంతం అంటూ ఉంటే భారతదేశంలో దండకారణ్యం ఒక్కటే అనుకూలమైనటువంటి ప్రాంతం. ఎందుకంటే అక్కడ శత్రువు బలహీనంగా ఉంటాడు. అక్కడ రోడ్లు, రవాణా సౌకర్యాలు ఉండవు. వాళ్ళు స్వేచ్ఛగా కదలలేరు. కాబట్టి శత్రువు రావటానికి అభేద్యమైనటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ సెలెక్ట్ చేసుకొని అక్కడ సైనిక నిర్మాణము, సైనిక శిక్షణ, విస్తరణ అవన్నీ అక్కడి నుంచి విస్తరించి భారత విప్లవాన్ని విజయవంతం చేయాలని ఒక వ్యూహము, ఎత్తుగడలకు సంబంధించి ఒక స్పష్టమైన అవగాహనతోటి రాజేశ్వరరావు గారు, సీతారామయ్య ఇద్దరికీ ఆ అభిప్రాయం ఉంది. వీళ్ళు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో ఉండగానే కృష్ణా జిల్లా నుంచి చాలామంది కమ్యూనిస్టు అభిమానులైనటువంటి రైతుల్ని కృష్ణా జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాకి ఎప్పుడో పంపించారు. మేము ఆదిలాబాద్ వస్తాం కాబట్టి మేము వచ్చే నాటికి అక్కడ మీరు మాకు షెల్టర్స్ కావాలి కాబట్టి మీరు ముందుగా వెళ్ళి అక్కడ స్థలాలు కొనుక్కొని అక్కడ వ్యవసాయం చేసుకొని స్థిరపడండి, మేము అక్కడికి వస్తాం. అంటే ఏంటి? దండకారణ్యంలోకి వెళ్ళటానికి ఆంధ్ర నుంచి ముఖద్వారం ఆదిలాబాద్ జిల్లా. కాబట్టి ఆదిలాబాద్ గుండా లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఆదిలాబాద్ ప్రాంతంలో ముందుగానే వీళ్ళు కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకునే దాంట్లో భాగంగా కొంతమంది రైతుల్ని వీళ్ళు ప్రోత్సహించి పంపించటం జరిగింది. చండ్రరాజేశ్వరరావు గారు, సీతారామయ్య గారు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ నుండి. చూడండి, అంటే ఈరోజు దండకారణ్యంలో మావోయిస్టు ఉద్యమానికి వాళ్ళకి ఎప్పుడు ఆ భావాలు ఉండయి. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమ నిర్మాణానికి సంబంధించిన ఆలోచన విధానం అనేది 1957కు ముందే కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి వీళ్ళకి ఈ భావాలు ఉన్నాయి. ఓకే, ఇక్కడ అందుకు ఆయన ఎప్పుడైతే పార్టీలోంచి బహిష్కరించబడ్డాడో ఆదిలాబాద్ని ఆయన కేంద్రంగా సెలెక్ట్ చేసుకొని ఆయన పని చేయటానికి వెళ్ళిపోయాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలోంటి వెళ్ళడానికి కుదరదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన కార్యక్రమం చేయాలి. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్ అయిపోయాడు. కాబట్టి ఆయన భావాలని, ఆయన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో విప్లవం, దానికి సంబంధించిన కార్యరంగంలోకి ఆయన దూకేశాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ కొంతకాలం అక్కడ పనిచేస్తూ ఉండగా అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి, అవి చెప్తాను నేను. దానికంటే ముందు ప్రపంచ రాజకీయాల్లో వచ్చిన మార్పులు, అది ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం మీద ఎలాంటి ప్రభావం చూపించింది, భారత కమ్యూనిస్టు పార్టీ రెండు ముక్కలైంది. అంటే 1964లో భారత కమ్యూనిస్టు పార్టీ, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నుండి పెద్ద సెక్షన్ బయటకు వచ్చి సిపిఐఎంగా పేరు మార్చుకొని సిపిఎం అనేది ఏర్పడింది 1964లో. ఎందుకు ఏర్పడింది? ఎందుకంటే ఎందుకు చెబుతున్నానంటే కొండపల్లి సీతారామయ్య గురించి చెప్పటం అనంటే భారత విప్లవాన్ని గురించి మాట్లాడటం. భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని గురించి మాట్లాడకుండా సీతారామయ్య గురించి మాట్లాడలేము. కనుక కమ్యూనిస్టు పార్టీ 64లో చీలిపోయింది. చీలిపోవటానికి కారణం ఏంటి? ఇది ఒకటి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకు చీలిపోయింది అంటే రష్యా, చైనా రెండు విప్లవాలు విజయవంతమై నడుస్తూ ఉన్న టైంలో మావో బ్రతికుండాడు. రష్యాలో స్టాలిన్ చనిపోయిన తర్వాత క్రుచ్చేవ్ అధికారంలోకి వస్తాడు. క్రుచ్చేవ్ కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి కమ్యూనిస్టు వ్యతిరేకం. ఎందుకంటే చాలాసార్లు స్టాలిన్ ఆయనకి పనిష్మెంట్లు కూడా ఇవ్వటం జరిగింది. అతని భావజాలం అంతా కూడా కమ్యూనిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ఉంటుంది. అయినా ఆయన కమ్యూనిస్టు పార్టీ లీడరు.
అంటే ఆయన ఎప్పుడైతే చనిపోయాడో క్రుష్చెవ్ అధికారంలోకి వచ్చాడు. ఈయన యాంటీ కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి. ఈయన వచ్చి రాగానే ఇతను చేసిన పెద్ద ఇదేంటంటే పొరపాటు, ఆయన చేసుకున్నటువంటి రాజకీయ తీర్మానాలు ఏంటంటే, ఇక నుంచి ప్రపంచంలో పరిస్థితులన్నీ మారిపోయినాయి. శాంతి నెలకొంటుంది. కాబట్టి శాంతియుత పోటీ, శాంతియుత సహజీవనం, శాంతియుత పరివర్తన అని 3 సూత్రాలని, కమ్యూనిస్టు వ్యతిరేక సూత్రాలని బయటికి తీసుకొచ్చాడాయన. అప్పటి వరకు కమ్యూనిస్టు పార్టీ, ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీ చెబుతుందేంది? సామ్రాజ్యవాదం ఉన్నంత వరకు భూమి మీద సాయుధ పోరాటం తప్పదు. ఎందుకంటే వాడు ఆయుధాలు తయారు చేసి ప్రజల మీద ఆయుధాలు ప్రయోగిస్తూ, యుద్ధాలని ప్రోత్సహిస్తూ, ప్రజల జీవితాలతో ఆడుకుంటూ, వాడి ప్రయోజనాల కోసం, వ్యాపార ప్రయోజనాల కోసం సామ్రాజ్యవాదం ఉన్నంత వరకు యుద్ధం తప్పదు అనేది కమ్యూనిస్ట్ అవగాహన. కానీ రష్యా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడైనటువంటి క్రుష్చెవ్ చేసింది ఏంటి? ఇక నుంచి యుద్ధం అవసరం లేదు. శాంతియుత సహజీవనం, శాంతియుత పోటీ, శాంతియుత పరివర్తన, మార్పు కూడా శాంతియుతంగా జరుగుద్ది. యుద్ధాలు ఉండవు, శాంతియుతంగా కలిసి జీవిస్తాం. పెట్టుబడిదారులు ఇట్లాంటి పోటీలు ఉండవు, వాళ్ళు కూడా శాంతియుతంగా కలిసి జీవిస్తారు అని ప్రకటించారు. ప్రకటించటంలో తోటే చైనాలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడైనటువంటి మావో వెంటనే, అంటే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నిర్ద్వందంగా ఖండించింది. మీరు అనుసరిస్తున్న పద్ధతి పూర్తిగా మార్క్సిస్ట్ మూల సూత్రాలకి వ్యతిరేకం. ఇంకా ప్రపంచంలో వైరుధ్యాలు, వర్గాలు అలానే ఉన్నాయి. అవి పరిష్కారం కాకుండా ఇక్కడ శాంతికి అవకాశం లేదు. కాబట్టి శాంతియుత సాగరం, మీరు చెబుతున్న 3 సూత్రాలు కరెక్ట్ కాదని చెప్పి మావో పెద్ద ఫైటే చేశాడు. పెద్ద డిబేట్ జరిగిందండి. రష్యాకి చైనాకి మధ్య ఒక పెద్ద డిబేటు. ఈ డిబేటు జరుగుతూ ఉండగా, అంటే రష్యాకి చైనా పట్ల విముఖత, వ్యతిరేకత, నిరసన, అసహనం ఇవన్నీ డెవలప్ అయ్యి రష్యా ఏం చేసిందంటే, అప్పటికి భారత పాలక వర్గాలు రష్యాకి అనుబంధంగా ఉన్నారు. భారత పాలక వర్గాలు రష్యాకి అనుబంధంగా ఉన్నారు. దాంతో రష్యా ఏం చేసిందంటే భారతదేశానికి కీ ఇచ్చి, భారతదేశాన్ని రెచ్చగొట్టి చైనా మీదకి ఎగదోసింది. చైనాని ఇబ్బందుల్లో పెట్టాలనే ఉద్దేశంతో మంచు ప్రాంతాలు, అంటే చైనాకి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతంలో భారతదేశానికి చైనాకి సంబంధం లేకుండా కొంత భూభాగం ఉంది. అది ఇద్దరిది కాదు, అది పరిష్కారం కాకుండా ఉన్నటువంటి భూభాగం. ఆ భూభాగంలోకి సైనికులను తీసుకొని వెళ్ళమని చెప్పి ఇండియన్ గవర్నమెంట్కి రష్యా వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది. రష్యా వాళ్ళ మాటలిని ఇండియన్ గవర్నమెంట్ తన సైన్యాల్ని ఇద్దరికి సంబంధం లేనటువంటి, ఇద్దరికి పరిష్కారం కాని భూభాగంలోకి ఇండియన్ సైన్యం వెళ్ళటం జరిగింది. ఇది 1962లో, ఇది చైనా ఇండియా వార్ అంటారండి. చైనా ఇండియా వార్ 62లో ఇండియన్ సైన్యం వెళ్ళటంతో చైనా కమ్యూనిస్ట్ పార్టీ, చైనా సైనికులు వచ్చేసి ఇండియన్ సైనికులను పట్టుకొని నిర్బంధించటం జరిగింది. నిర్బంధించారు. తర్వాత మళ్ళీ చర్చలు జరిగినాయి. భారతదేశం నుంచి ఒక 5గురితో కమిటీ ఫామ్ చేశారు. అటు నుంచి వాళ్ళు వీళ్ళు కలిసి మాట్లాడుకొని ఈ సమస్యని సాల్వ్ చేసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఈ 5గురిలోని ఒక వ్యక్తి అప్పుడు ఏం జరిగిందో ఆయన ప్రకటించటం జరిగింది. అంటే ఎవరి తప్పు అని క్లియర్గా చెప్పటం జరిగింది. అతను చెప్పిన ఆధారాలుగానే మన సైన్యమే ముందు వెళ్ళింది అనేది, మన సైన్యాన్ని వాళ్ళు నిర్బంధించటం జరిగింది. అయితే ఇక్కడ చైనా వార్ అనేది, చైనా ఇండియా వార్ని మళ్ళీ ఎవరో అడుగు పెట్టద్దు లోపలికి అని ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ మన సైనికుల్ని చైనా వాళ్ళు వదిలేయటం జరిగింది 62లో. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా కమ్యూనిస్టు పార్టీ, రష్యా కమ్యూనిస్టు పార్టీ, ప్రపంచ కమ్యూనిస్టు పార్టీల మీద ఒక స్పష్టమైనటువంటి వాదనలు ముందుకు రావటం జరిగింది. అంటే రష్యా కరెక్టా, చైనా కరెక్టా తేల్చుకోవాల్సిన పరిస్థితి ప్రపంచ కమ్యూనిస్టుల ముందుకు వచ్చి చేరింది. ప్రపంచ కమ్యూనిస్టులందరూ కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి వాళ్ళు, యువకులు అందరూ చైనా పక్కన చేరిపోవటం,
పాత కమ్యూనిస్టులు అందరూ కూడా కొంచెం ఏజ్డ్ పాత వాళ్ళందరూ రష్యా వైపే నిలబడటం జరిగింది. అట్లా ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రష్యా పక్కన నిలబడటం, సిపిఎం చైనాని సమర్థిస్తూ ఇటు బయటికి రావటం, రెండు ముక్కలుగా భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ చీలిపోవటం జరిగింది. అట్లా చీలినందుకు, చైనాని సమర్థించినందుకు సిపిఎంగా ఏర్పడ్డ కమ్యూనిస్టుల మీద తీవ్రమైన నిర్బంధం భారతదేశంలో నెలకొల్పటం జరిగింది. అరెస్టులు చేయటం, జైలులో పెట్టడం వీళ్ళని. సిపిఐని వదిలేసి సిపిఎంని. ఈ పరిణామాలు కూడా సంభవించినాయి. ఇక్కడ కమ్యూనిస్టు పార్టీ 64లో రెండు ముక్కలయ్యి. రెండు ముక్కలైన తర్వాత అప్పటికే కొండపల్లి సీతారామయ్య ఆదిలాబాదులో ఒక శక్తివంతంగా తయారయ్యాడు. అంటే కొంతమంది ప్రజల్ని ఆర్గనైజ్ చేశాడు, ప్రజల్ని గ్యాదర్ చేయగలిగిన స్థాయికి వచ్చేసాడు, సంఘాలు పెట్టాడు, గిరిజన సంఘాలు పెట్టాడు, రైతు కూలీల సంఘాలు పెట్టాడు. అక్కడ ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా ఇతను నిరసన ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టాడు. వాళ్ళ కూలి రేట్లు పెంచుకునే ప్రయత్నాలు, ఇవన్నీ చాలా బలంగా తయారయ్యాడు ఆదిలాబాద్ జిల్లాలో కొండపల్లి సీతారామయ్య. మరలా సిపిఐ వాళ్ళు, ఇంకొక పక్క నుంచి సిపిఎం వాళ్ళు ఇద్దరు కూడా కొండపల్లి సీతారామయ్య కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు, మళ్ళీ పార్టీలోకి రమ్మని. సీతారామయ్యకి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది ఎన్నికల పట్ల, తర్వాత ప్రజా సంఘాలు పనిచేసే విధానం పట్ల, కమ్యూనిస్టు పార్టీ పని విధానం పట్ల చాలా విమర్శలు ఉన్నాయి. వాటి మీద ఆయన స్పష్టంగా ఉన్నాడు. రైట్, నేను వచ్చైతే చేస్తాను, ఏదో కమ్యూనిస్టు పార్టీలోకి వస్తాను. కానీ ఆయన ఏం చేశాడు, ఎడుదిరిగి ఆయన తీసుకొని రావాలని ప్రయత్నం చేసే క్రమంలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రజా పోరాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆయనకి సొంత పత్రిక లేదు. అప్పుడు సిపిఎంకి ఒక పత్రిక ఉంది, సిపిఐకి ఒక పత్రిక ఉంది. సిపిఐకి ఏమన్నా విశాలాంధ్ర, సిపిఎంకి ప్రజాశక్తి. ఈయన వార్తలు పంపించేవాడు, విశాలాంధ్రకి పంపించేవాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలుస్తున్నారు ఆయన్ని, వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలని. అవి పంపిస్తే వాళ్ళు అవి ప్రింట్ చేసేవాళ్ళు. అట్లా చేస్తూ, అంటే ఏం చేసేవాళ్ళు చెప్తాయనండి. ఒకరోజు కొండపల్లి సీతారామయ్య ఒక నైటు ఒక గ్రామంలో, అక్కడ ఆ ఊరి సంఘం యొక్క సమావేశం ఏర్పాటు చేసి, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, స్ట్రగుల్స్ ఏదైతే ఉండేవి అక్కడ, దోపిడీ వర్గాలు అంటే భూస్వాములకి వ్యతిరేకంగా అక్కడ సంఘం పనిచేస్తుంటే వాళ్ళ మీద వచ్చే రిప్రెషన్, ఇవన్నీ ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఏంటి అనేది, అది ఆ సమావేశం ఏదో ఏర్పాటు చేసి మాట్లాడి ఆయన కొన్ని తీర్మానాలు చేసుకొని, అక్కడి నుంచి ఒక నైటు ఒక ఎద్దుల బండి మీద ఒక్కడే, ఎద్దుల బండి నడిపే ఆయన సీతారామయ్యని ఎక్కించుకొని తీసుకొని వస్తాడు. తీసుకొని వస్తూ ఈయన ఉన్న ప్రాంతానికి, గ్రామానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక గ్రామం ఉంది. అది వెలమ దొరలు ఎక్కువగా ఉన్నటువంటి ఊరు, భూస్వాములు కొంచెం పెత్తందారులు ఉన్నటువంటి ఊరు. ఆ ఊరిలో నుంచి బండి వెళ్ళాలి. సీతారామయ్య ఇక్కడ సమావేశం వేసుకుంటున్నాడని తెలిసి సీతారామయ్య మీద దాడి చేయాలనేటువంటి లక్ష్యంతో చాలామంది చాలా రకాల దాడులు జరిగినాయి సీతారామయ్య మీద. ఆ క్రమంలో ఆ ఊళ్ళో వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉన్నారు. ఈయన ఒక సెంటర్లోకి వచ్చి, 4 రోడ్ల సెంటర్ ఉంటుంది, అక్కడికి వచ్చి అక్కడ నుంచి ఇంకొక సందులో నుంచి, చిన్న రోడ్డు ఉండి సందులో నుంచి వెళ్ళాలి బండి. ఆ సందులోకి ఎంటర్ అయిన తర్వాత ఆ సందులో నుంచి ఈ వీళ్ళు దాడికి సిద్ధమయ్యారు. ఇది వాళ్ళకి ఇబ్బందికరంగాను, సీతారామయ్యకి అనుకూలంగాను ఉంది. అదే సెంటర్లో అయితే కొంచెం ప్లేస్ ఉంటుంది కాబట్టి ఈయన మీద దాడి ఈజీ అయ్యేది వాళ్ళకి. కానీ సందు అవ్వటంతో, ఈయన బండి వెళ్ళటంతో ఆ సందులో ఎదురుగా వాళ్ళు రావటం, సీతారామయ్యకి ఫైటింగ్ నేచర్, అంటే కర్ర సాధన బాగా వచ్చు. వెంటనే ఆడ కర్ర తీసుకొని వాళ్ళ మీదకి దూకేసేసి కర్రను తిప్పుతూ వాళ్ళని కొడుతూ, దొరికినట్టు కొడుతూ, ఈయన చాలా ఫాస్ట్గా కర్రను తిప్పుతాడు. కర్ర సాధన వచ్చింది. వాళ్ళు ఏంటంటే అందరూ ఒక పక్క నుంచి రావాలి, వాళ్ళు ఒకళ్ళ మీద వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తొక్కుంటా అనుకూలంగా లేదు. విశాలమైన ప్లేస్ చుట్టుముట్టి ఈయన్ని కొట్టేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. కానీ వాళ్ళకి అంటే పరిస్థితి అనుకూలంగా లేని కారణంగా వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ పట్టడం, వాళ్ళు అందరు కలిసి ఒకసారి కొట్టలేరు ఒక పక్క నుంచి. సీతారామయ్యకి ఒక్కడే కాబట్టి ఈయన కర్ర తిప్పుకుంటా మీదకి వెళ్ళి దాడి చేసుకుంటా చాలా మందిని టపటపటం కొట్టి పడేశారు. ఈ కొట్టడంతో వాళ్ళు తొక్కిసలాట జరిగి వాళ్ళు పారిపోయారు. కుదరక ఈయన్ని కొట్టడం సాధ్యం కాలేదు, పారిపోయారు.
ఈలోపు అంటే ఇది స్టార్ట్ అవ్వగానే ఎద్దుల బండి నడిపే అతను వెంటనే బండి దూకేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికెళ్ళాడు? ఎక్కడైతే సమావేశం జరిగిందో అక్కడికెళ్ళి అందరికీ చెప్పాడు. సీతారామయ్యని చంపేశారు అని. ఆ ఊళ్ళో సీతారామయ్యని చంపేశారు. నేను తప్పించుకొని వచ్చానని చెప్పాడు. ఇక్కడేమన్నా సీతారామయ్య వాళ్ళందరిని కొట్టేశాడు. అందరూ పారిపోయారు. సీతారామయ్య అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సరే ఈ గ్రామం నుంచి రాత్రికి రాత్రి మొత్తం దాదాపు చాలా మంది జనం అండి. అక్కడి నుంచి చాలా పల్లెల నుంచి రైతు కూలీలు అందరూ గిరిజనులు వాళ్ళు వీళ్ళు గ్యాదర్ అయిపోయి సీతారామయ్య అభిమానులు వచ్చేసి ఊరి మీద పడి దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టేశారు. బీభత్సంగా కొట్టేశారు. సీతారామయ్యని చంపేశారని చెప్పి తెలిసేసరికి దాడి చేశారు. ఆ రకంగా కొట్టారు. ఇది చాలా మంచి సంఘటన. ఈ సంఘటన మీద ఈయన వార్త రాస్తాడు. రాసి ఎట్లా రైతు కూలీలు పెత్తందారులకు వ్యతిరేకంగా తిరగబడి ఏ విధంగా వాళ్ళ ప్రతీకారం తీర్చుకున్నారు అనేది రాస్తాడు ఈయన. పేపర్లకు ఇస్తే వీళ్ళు పేపర్లో వేయాలి. సిపిఎం వాళ్ళు ఏమనేసేవాళ్ళు అంటే రైతు కూలీల మీద భూస్వాముల దాడి అని హెడ్డింగ్ పెట్టి వాళ్ళే వీళ్ళని కొట్టినట్టుగా సీతారామయ్యని ప్రజలను కూడా వాళ్ళే కొట్టినట్టుగా వార్త రాస్తారు. సీతారామయ్య చూసి నేను రాసిచ్చింది ఏంటి, మీరు వేసింది ఏంటి, ఇదేంటంటే సిపిఎం వాళ్ళకుండా ఫస్ట్ నుంచి అంటే ఈ పుచ్చలపల్లి సుందరయ్య యొక్క ప్రభావం అండి. ఎప్పుడూ కూడా వాళ్ళు మా మీద దాడి చేశారు, కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు, బీజేపీ గూండాలు దాడి చేశారు, నక్సలైట్ గూండాలు దాడి చేశారు, ఇదే పని. మేము అంటే ప్రజలు తిరగబడ్డారు అనే వార్తలు వాళ్ళ పేపర్లో ఉండవు. ఒకవేళ తిరగబడ్డా కూడా అది వాళ్ళ దాడిగానే చెబుతారు తప్ప వీళ్ళు తిరగబడ్డట్టుగా చెప్పరు. సీతారామయ్య చాలా సీరియస్గా వ్యతిరేకించాడు. ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు, ప్రజలు యుద్ధం చేయాలి, తిరగబడాలి, దాడులు చేయాలి, వాళ్ళు విజయాలు సాధించాలి. రేపు యుద్ధం చేయాల్సిన ప్రజలు కదా, వాళ్ళకి అలాంటి చైతన్యాన్ని ఇవ్వాలి తప్ప తన్నులు తినే చైతన్యం ఏంటి? అసలు ఆ పేపర్ కమ్యూనిస్ట్ పేపర్లో అలా రాయటం ఏంటి? కరెక్ట్ కాదు కదా అని ఈయన అంటే వాళ్ళని అంచనా కడతాడు ఆయన. అంటే ఏ కమ్యూనిస్ట్ పార్టీలో నేను చేరాలి, మీ విధానాలు ఏంటి, మీ పద్ధతులు ఏంటి, మార్చుకోవాలి కదా. అట్లా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన సీరియస్గా మాట్లాడేవాడు. అంటే ఇట్లా అంటే సందర్భం వచ్చింది కానీ సరదాగా చెప్తున్నాను. చంద్రరాజేశ్వరరావు గారు అప్పుడప్పుడు కలుసుకుంటారు. ఒకసారి ఏదో సందర్భంలో కలిస్తే అంటే ఆయన కూడా మళ్ళీ ఈయన సిపిఐలోకి రమ్మని అడుగుతుంటాడు. ఈయనేమన్నా మరి విప్లవాన్ని ప్రారంభించాలి కదా, మరి కమ్యూనిస్ట్ పార్టీని కూడా సన్నద్ధం చేయాలి కదా, మరి ఆ యుద్ధానికి అనుకూలంగా మనం ప్రిపేర్ చేయాలి కదా, మరి ఆ వైపు ఆలోచించు అని చెప్పి ఈయన అంటుంటాడు. అంటే ఈయనేమన్నా కమ్యూనిస్ట్ పార్టీని విప్లవం వైపు నడిపించమని చెప్పి చంద్రరాజేశ్వరరావు గారిని అడుగుతుంటాడు. చంద్రరాజేశ్వరరావు గారు ఏమన్నా నువ్వు తిరిగి మళ్ళీ పార్టీలోకి రా అని చెప్పి ఈయన ఏదో మాట్లాడు. ఈ క్రమంలో కలిసినప్పుడు ఏదో చంద్రరాజేశ్వరరావు గారి ఊళ్ళో పొలాలు ఏవో ఉన్నాయి, అక్కడ ఆ పొలం పని ఏదో చేయించుకొని ఆ పనులన్నీ చూసుకొని వస్తాడు ఆయన. అనుకోకుండా వీళ్ళు కలుస్తారు. కలిసినప్పుడు ఆ ఊరికి వెళ్ళి వచ్చానురా, వ్యవసాయ పనులు అవి చూసుకొని వచ్చాను, ఇంతకు ముందులాగా లేరురా జనం. ఇంతకుముందు ఏంటంటే చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ పని అయ్యేది, ఇప్పుడు బాగా జనం తెలివి మీరిపోయారు, అసలు కూలీలు దారుణంగా ఉంది పరిస్థితి, వ్యవసాయ పనులు ఇబ్బందికరంగానే ఉంది రైతులకి, పొలం పనులు కూడా చేయించలేకపోతున్నాం, ఇబ్బంది అయిందని నేను దగ్గర నుండి చూసుకొని వచ్చాను అని చెప్పాడు. సీతారామయ్య సీరియస్గా, అరే నువ్వేం కమ్యూనిస్టురా, ప్రజలు ఇప్పుడు నువ్వెంత కూలిస్తే అంతవరకే పనిచేస్తున్నారంటే వాళ్ళు చైతన్యవంతులు అవుతున్నారని అర్థం. కమ్యూనిస్టుగా సంతోషించాలి కదా, ఎస్ అట్లనే ఉండాలి. వాళ్ళు కలిసి ఉంటే, సంఘంగా ఉంటే మాకు కూలి రేట్లు పెంచమని ఇంకోటి చేస్తారు. సంఘం లేని కాడ నువ్వెంత కూలిస్తే అంతవరకే పని చేయాలి, అదే కదా చైతన్యం. అది చైతన్యం కదా, ప్రజలు చైతన్యవంతం అవటం కదా కమ్యూనిస్టులు కోరుకోవాల్సిందే. నువ్వేం కమ్యూనిస్టురా, ఏం ఆలోచనలు, ఏ భావజాలం, ఇలా ఉంటే నువ్వు యుద్ధాన్ని నడుపుతావు, విప్లవానికి నాయకత్వం ఏమిస్తావు, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి కదా, ప్రజలే చైతన్యవంతంగా ఆలోచిస్తున్నప్పుడు దాన్ని ఆహ్వానించాలి కదా అని సీతారామయ్య అనేవాడు. అంటే కమ్యూనిస్టు పార్టీలను కూడా విప్లవీకరించాలి అనేటువంటి లక్ష్యంతో సీతారామయ్యని తిరిగి వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలని వీళ్ళు ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉండేవి.
ఇలా జరుగుతుండగా ఆదిలాబాద్‌లో ఇంకొక సంఘటన ఏంటంటే ఒకరోజు రాత్రి సీతారామయ్యని చంపేయటం కోసం ఇట్లా కాదు అని చెప్పి ఆయన పడుకొని నిద్రపోయేటప్పుడు దాడి చేద్దామని చెప్పి ఇంటికెళ్ళి ఒక రాత్రి బయట మంచం వేసుకొని దుప్పటి కప్పుకొని పడుకున్న వ్యక్తి మీద కర్రలతో దాడి చేసి చంపేయటం జరిగింది. అయితే ఆ మంచం మీద ఉంది కొండపల్లి సీతారామయ్య వాళ్ళ అమ్మ. ఆ రకంగా వాళ్ళమ్మ చనిపోవటం జరిగింది. సీతారామయ్య కాదు. అంటే ఇట్లా ఆయన జీవితం ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలున్నారు. ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లాలో ఆ ప్రాంతంలో కొండపల్లి సీతారామయ్య పార్టీ అంటారు. ఆయన పనిచేసినటువంటి ప్రాంతం. అంతగా ఆయన ముద్ర వేయగలిగాడు. ఇది ఆదిలాబాదులో కొండపల్లి సీతారామయ్య ఉన్నటువంటి పరిస్థితి అండి. అయితే ఏ కమ్యూనిస్ట్ పార్టీలోకి వెళ్ళలేదు ఆయన. ఈ క్రమంలో ఇది జరుగుతూ ఉండగా జరిగిన పరిణామాల గురించి ఇక్కడ ఏంటంటే ఇలా అంటే 64లో కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. తిరిగి ఎన్నికలొస్తే ఎన్నికల్లో పాల్గొంది సిపిఎం కూడా. చైనా మార్గమే మా మార్గం అని చెప్పిన సిపిఎం తిరిగి ఎన్నికలు అంటే సిపిఐ మార్గంలోనే సిపిఎం కూడా నడిచింది. అంటే రెండు రెండే. ఎక్కడ ఏ మార్పు లేదు అనేది స్పష్టంగా అర్థమైంది. ఇది ఈ వీడియో ఈ రోజు వరకు. ఇక్కడి నుంచి విప్లవ పార్టీ నిర్మాణం ఏ విధంగా జరిగింది? నక్సలైట్ పార్టీ నిర్మాణం అంటే సిపిఎం ఉండగా మరొక ఎంఎల్ పార్టీ ఎందుకు ఏర్పడింది? ఈ సిపిఎం అనేది తిరిగి పాత మార్గంలోకి ప్రయాణం చేయటంతో సిపిఎంలో ఉన్న కొంతమంది యువకులు భారత విప్లవాన్ని ఆకాంక్షించే వాళ్ళతోటి మరొక పార్టీ ఎంఎల్ పార్టీ నిర్మాణం జరిగింది. ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? దానికి పునాది ఏంటి? ఈ వివరాలు నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దీంట్లో కొండపల్లి సీతారామయ్య పాత్ర ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇది కొండపల్లి సీతారామయ్య ఫస్ట్ పార్ట్గా మనం అనుకుందాం. నెక్స్ట్ రెండో పార్ట్లో ఎంఎల్ పార్టీ నిర్మాణం, నక్సలైట్ ఉద్యమ నిర్మాణం ఎందుకు భారతదేశంలో అవసరమైంది, ఎందుకు ప్రారంభమైంది, దానికి బేస్ ఏంటి, ఈ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.